మన బుల్లితెర నుంచి వచ్చినటువంటి ఈ నలుగురు హీరోల్లో ఎవరు ఎక్కువ క్లాష్ అవుతారో, ఎవరు ఎక్కువ క్యాష్ పట్టుకెళ్తారో చూద్దాం. అబ్బాయిలకి ఎక్కువగా చదువు మీద ఏకాగ్రత లేకపోవడానికి కారణాలు ఏమిటి? పక్కింట్లో అందమైన అమ్మాయి ఉన్నప్పుడు. ఇల్లు మారిపో. అంటే ఏ ఇంట్లో పోయినా కానీ ఉంటున్నారు. దీన్నే తలరాత అంటారు బాబు, తలరాత. నాకు తెలిసి ఇది అబ్బాయిలకి సంబంధించిన క్వశ్చన్ కాబట్టి వీళ్ళు డిస్టర్బ్ అవడానికి కారణం అనసూయ రష్మి అయి ఉంటారు. మీకు ఎలా సాధ్యం? మీకు ఎలా సాధ్యమో మాకు అంతే బాబు. మాకంటే మేము చూస్తాం కాబట్టి తెలుసు. మాకు మీరేం చూస్తారో తెలుసు బాబు. ఎలాంటి సందర్భాల్లో మన అడ్రస్ మనం చెప్పడానికి ఆలోచిస్తాం? సెకండ్ సెటప్ కి, బాయ్ ఫ్రెండ్స్ కి కనుక్కొని వచ్చేస్తారు. పల్లెటూరులో ఉండే వాళ్ళకి ఎలాంటి సందర్భాల్లో సిటీకి వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంది? బాయ్ ఫ్రెండ్ సిటీలో ఉంటే సిటీకి వెళ్ళాలనుకుంటారు. జాగ్రత్త, మా డాడీ చూస్తూ ఉంటారు. మీరేం తాగినా ఏం తిన్నా మీ ఇంట్లో చేసుకోండి, మా ఇంట్లో చేయొద్దు, మేము ఇవ్వము. మీరెవరు? మేము పెళ్లి చేసుకుని వస్తే ఇస్తారు. పెళ్ళైతే అమ్మాయి ఉంటుంది కాబట్టి అమ్మాయి చక్కగా ఇల్లంతా నీట్ గా లివింగ్ టుగెదర్ ఉంటే ఇస్తారు. లివింగ్ టుగెదర్ అమ్మాయి ఉంటే ఇస్తారన్నారుగా. అసలు గెట్ అవుట్, గెట్ అవుట్ ముందు. వీరేనా ఒకప్పుడు మనుషులందరూ ఇంతింత హైట్ లే ఉండేవాళ్ళంట. 7, 8 ఆజానుబాహులంట. పాపాలు ఎక్కువ ఏ కొద్ది తగ్గిపోయారు. నేను మరి ఎక్కువ చేసినట్టున్నాను పాపం, అందుకే ఇంతే ఉన్నాను. ఓకే బాయ్స్, ఒకసారి మా ఖమ్మం నుంచి వచ్చినటువంటి గర్ల్స్ అండ్ బాయ్స్ కి అండ్ లెక్చరర్స్ కి హాయ్ చెప్పండి. ఖమ్మం. ఓ మీది ఖమ్మమా? yes. సో ప్రతాప్, నీ చెల్లెళ్ళు మీ అక్కలు వచ్చారు. ఇందులో నా చెల్లెళ్ళు అక్కలు ఎంతమంది ఉన్నారు చేయలేపండి. కాళ్ళు లాగేస్తున్నాయా? మీరు లాగేసిన కాళ్ళతోనే ఉంటారుగా. మా కాళ్ళని మల్టిప్లై చేస్తే మీ కాళ్ళు అవుతాయి. హలో హలో సార్, ఏమంటే మా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేద్దాం అంటే సిగ్నల్ కలవట్లేదు సార్. సరే అయితే మీ గర్ల్ ఫ్రెండ్ నెంబర్ చెప్పండి, నేను కాల్ చేసి చూస్తాను కలుస్తుందో లేదో ట్రై చేస్తా.